వెండితెరపై డబుల్ మీనింగ్ డైలాగులు, బుల్లితెరపై వినోదం ముసుగులో వికృత సీరియళ్లు. మరోవైపు ఫేస్బుక్, వాట్సాప్లో శృతి మించుతున్న ప్రేమ పైత్యం వెరసి భావితరంపై చూపిస్తున్న దుష్ప్రభావాలు అన్నీ ఇన్ని కావు. ఇవి ఆరోపణలు కావు. సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో చెన్నాకోలతో కొట్టినట్టుగా కళ్ళకు కట్టే ఎన్నో నిజాలు, నిదర్శనాలు సంచలనం రేపుతున్నాయి. మైనర్ అమ్మాయిల కిడ్నాప్, మిస్సింగ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? తప్పు ఎక్కడుంది? చైతన్యానికి కేరాఫ్ గా భావించే గుంటూరు జిల్లాలో ఇటీవల రికార్డు స్థాయిలో మైనర్ల కిడ్నాప్ కేసులు, మిస్సింగ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బాపట్ల సబ్ డివిజన్లో గత 6 నెలల్లో కిడ్నాప్, మిస్సింగ్ కేసులు 16కు పైగా నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఆరా తీస్తే ప్రతి కిడ్నాప్, మిస్సింగ్ కేసు వెనుక కారణం ప్రేమ పైత్యమని తేలింది. సంచలన రేపిన లిఖిత కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. ఏపీ పోలీసుల గ్రేట్ ఆపరేషన్తో నిందితుడు నాగేశ్వరరావు ఆట కట్టైంది. భట్టిప్రోలులో బడికి వెళ్లే అమ్మాయి లిఖిత, మాజీ జవాను ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు మాయమాటలతో మైనర్ అమ్మాయిని మచ్చిక చేసుకున్నాడు. ఢిల్లీ చూపిస్తానంటూ గారడీ చేసి చిన్నారిని లోబర్చుకున్నాడు. జమ్మూ కాశ్మీర్కు తీసుకెళ్లాడు. ఏపీ పోలీసుల కృషితో చిన్నారి అమ్మ ఒడికి చేరింది. కానీ ఈ కేసు సమాజానికి ఓ చెంపపీటలా మారింది. కూతురు జాడ కనిపించక 45 రోజుల పాటు కన్నవాళ్లు పడిన యాతన అంతా ఇంతా కాదు. లిఖిత కేసు ఒకటే కాదు. బాపట్ల సమీపంలోని స్టూవర్టుపురంలో గీత అనే 10వ తరగతి స్టూడెంట్ అదృశ్యం కూడా కలకలం రేపింది. తమ బిడ్డ చదువుల తల్లి అని మురిసిపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె దైన్యాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆకాశమంత ప్రేమను పంచిన నాన్న గుండె కన్నీటిని చూస్తే రాతి గుండైనా వెక్కి వెక్కి ఏడవాల్సిందే. 15 సంవత్సరాలు మా 10th క్లాస్ రాసిన పిల్లండి. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అంగిటి రమేష్ కొడుకు అంగిటి సాయి కుమార్ అనే కుర్రవాడు, వాడిని కఠినంగా వాళ్ళ కుటుంబీకుల్ని అందరినీ వాళ్ళకి శిక్ష పడాలి సార్. మాకు కావాల్సిన న్యాయం అది. మాకు మీరు చేయాల్సిన న్యాయం అంటే ఇంక అదే. వాళ్ళు నా బిడ్డ ఈ రోజున పిచ్చిదైపోయి వద్దనుకుంటుంది. ఈ రోజున ఎవరు కూడా మాకు సహాయం చేయట్లేదండి. ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకే మద్దతు పలుకుతున్నారు. మళ్ళీ మాకు దయించి వాడికి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ అమ్మకి వాళ్ళకి శిక్ష పడాలి సార్. వాళ్ళు తెలిసి నా బిడ్డను దాచిపెట్టారు. 13 రోజుల పాటు తన జీవితాన్ని నాశనం చేసి మంచి మార్కులతో పాస్ అయిన నా బిడ్డ ఈ రోజున ఎవరు దిక్కులేని స్థితిలో బతుకుతుంది. నా బిడ్డ మంచి మార్కులతో పాస్ అయిన నా బిడ్డ ఈ రోజున చదువు లేకుండా ఒక దిక్కులేని స్థితిలో ఉంటుంది. సాయి కుమార్ అనే కుర్రాడు, అతని కుటుంబం తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేశారని వాపోయారు గీత పేరెంట్స్. సెల్ ఫోన్ చాటింగ్తో తమ బిడ్డను ట్రాప్ చేసి నరకయాతన పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటికాడ పనులకి వెళ్ళాము. మా ఫోన్ నెంబర్ డ్రాప్ చేసి అంగిడి సాయి కుమారు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ కలిసి పాపను డ్రాప్ చేసి తీసుకుని వెళ్ళటం జరిగింది. జరిగినాక పాపను పంపించమంటారు. చాలా వరకు మాట్లాడారు. చాలా హీనంగా మాట్లాడాడు మమ్మల్ని. కానీ ఆయన కూడా వచ్చేసి ఊరికి వచ్చి పని చేసుకుంటుంటే కూడా ఇక్కడ కూడా ఫోన్ చేసి ఊరికి కూడా వచ్చి అమ్మాయిని డ్రాప్ చేశాడు. మా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరియటము చేయటము ఇట్లుగా జరుగుతున్నారు మా పాప. కానీ ఇతనే బండిలు బైకులు ఇచ్చి తండ్రి పురుషులు ఇచ్చి పంపిస్తున్నాడు అన్నమాట. ఇట్లాగా అమ్మాయిలు, ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. చాలా మంది జీవితాలు నాశనం చేశాడు. లిఖిత, గీత వీళ్ళిద్దరే కాదు, ఈ బాటలో ఇంకెందరో మైనర్ అమ్మాయిలు ప్రేమ మాయలో పడి మోసపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? తప్పెక్కడుంది? ఏది మంచి, ఏది చెడు, ఎవరు ఎలాంటి వాళ్ళు అని విశదీకరించి చెప్పే ఓపిక, తీరిక పెద్దవాళ్లకు లేకుండా పోతోంది. ఫలితం మాయగాళ్ల మాటలు నమ్మి పిల్లలు గడప దాటుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.